తెలుసు కదా అందరికి, సతీదేవి ధరించుకుంది తెలుసు కదా. ఆమె లేని లోకం నాకు వద్దు, ఆమె స్పర్శల్లోనే నేను బతకాలని ఆ భస్మాన్ని మొత్తం రుద్దుకొని ధ్యానంలోకి వెళ్ళింది. సో ఆ భస్మాన్ని ఆయనకు సమర్పిస్తే స్వయానా సతీదేవిని ఆయనకు సమర్పించిన వాళ్ళని. సో భస్మం ఆయనకు అందుకోసమని ఇష్టం. అందుకొరకే ఈ ఆలయంలో భస్మం అనేది ఉండదు, ఎందుకంటే అమ్మనే ఆయనతో పాటు ఉంటుంది కాబట్టి భస్మం ఆయనకి ఇక్కడ ఈ ఆలయంలో ఉండదు. మూడోది ఏకబిల్వం శివార్పణం అంటూ ఉంటాం మనం. ఎండిపైన తీసుకొచ్చి పెట్టమంటుంటారు పంతులు గారు. అత్యంత ప్రీతికరమైనది ఏకబిల్వం అని చెప్తూ ఉంటారు. ఎందుకని బ్రహ్మ విష్ణు మహేశ్వరు శక్తి లక్ష్మీ సరస్వతి పార్వతి అంతేనా, త్రినేత్రం అంటారు, త్రిశూలం అంతేనా. కానీ ఇవన్నీ కూడా కావు. ఏకబిల్వం గురించి తెలుసుకునే ముందు మొదటిగా వీళ్ళ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనం అందరం కూడా ఈ అర్ధనాథేశ్వర రూపాని కోసం ఏవేవో స్టోరీలు వింటాం. ఏదో బ్రహ్మి మహర్షి శాపం ద్వారా వాళ్ళిద్దరు ఒకటైనారు, లేదు ఇంకా వేరే వేరే స్టోరీస్ ఉన్నాయి అర్ధనాథేశ్వర రూపం గురించి. కానీ అవన్నీ కూడా కావు. మనకు సృష్టిలో అమ్మా నాన్న వాళ్ళే అంటారు. మరి అమ్మా నాన్న ఎలా అయినారు కూడా తెలియాలి కదా. సో ఈ సృష్టిలో మనం అందరికి కూడా ఒక శక్తి పుట్టింది, ఆ తర్వాతనే మిగతా ఏదైనా అంటారు. ఆ శక్తి ఆది పరాశక్తి అంటుంటాం మనం. ఆ ఆది పరాశక్తి రూపమే ఇది. ఆది అంటే శివయ్య, పరాశక్తి అంటే అమ్మ. అక్కడి నుంచే మనం అందరికీ కూడా సోర్సు, అక్కడి నుంచి అవన్నీ వస్తూ ఉంటాయి. మరి ఈ సృష్టికి అమ్మా నాన్నలని మనం అంటూ ఉన్నాం. మరి మనకు కూడా మన అమ్మా నాన్న నుంచి ఏదో ఒక పోలికలు వస్తాయి. మరి ఈ సృష్టికి అమ్మా నాన్న వాళ్ళ నుంచి కూడా మనకు పోలికలు రావాలి కదా. మరి మీరు ఒక్కసారి ఆ విగ్రహాన్ని కరెక్ట్గా గమనిస్తే అందులో ఉన్న శరీర భాగాలు మనిషి రూపంలో పుట్టిన ప్రతి ఒక్కరిలో ఆడ కానీ మగ కానీ తేడా లేకుండా ఆ ఒక్క శరీర భాగాలు మనందరిలో ఉంటాయి. మీరు ఒక్కసారి ఆ విగ్రహాన్ని గమనిస్తే ఏమైనా అర్థమైందా? అర్థమైందేమన్నా లేదా? మీ శరీరాన్ని మిడిల్ నుంచి డివైడ్ చేసుకోండి, అర్ధనాదేశ్వర రూపంలో ఊహించుకోండి. కుడి పక్కన అందరు బలంగా ఉంటారు కదా, ఉంటారా? ఎడవ పక్కన కొంచెం వీక్గా ఉంటారు. మీ యొక్క సైజెస్ కూడా కుడితో పోల్చుకుంటే ఎడవ పక్కన తేడా ఉంటుంది. తేడా ఉంటుందా? ప్రతి ఒక్కరికి తేడా ఉంటుంది. ఆడపిల్లలకైతే గాజులు మీరు రైట్ హ్యాండ్ వేసుకున్నప్పుడు టైట్గా ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ వేసుకున్నప్పుడు లూజ్గా ఉంటుంది. కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు కూడా మీకు అర్థమవుతుంది, రైట్ లెగ్ టైట్గా ఉండడం, లెఫ్ట్ లెగ్ లూజ్గా ఉంటుంది. ఉంటుందా? అందరికీ ఉంటుంది కదా. ఒకసారి మీరు ఆ రూపాన్ని గమనించండి. శివయ్య ఎలా ఉన్నాడు? చేతులు గమనించండి. శివయ్య బలంగా ఉన్నాడు, అమ్మ కొంచెం నాజుగా ఉంటాడు. ఇదే నిదర్శనం. ఆ అర్ధనాదేశ్వర రూపమే మన శరీరం. ఆ అర్ధనాదేశ్వర రూపమే మన శరీరం. ఈ శివపార్వతులు ఎక్కడో గుళ్ళలో ఉంటారు, మనలోనే. మన శరీరమే అర్ధనాదేశ్వర రూపం. సో అందుకోసం కానీ ఆ శరీరమే కాదు, వాళ్ళ తత్వంలోనే మనం ఇంకా బతుకుతున్నాం ఇప్పటికీ కూడా. మన తాతల ముత్తాతల నుంచి దంపతులు ఎలాగైతే ఉండేనో ఇప్పుడు కూడా దంపతులు, కొత్తగా పెళ్లి చేసుకునే దంపతులు శివపార్వతుల తత్వంలోనే మనం బతుకుతూ ఉంటాం. సేమ్ ఆ శివయ్య లేక ఆ అమ్మవారి లెక్క ఉంటాం మనం. సో ఇక్కడ వాళ్ళ ఆ తత్వం చెప్పే ముందు ఏకబిల్వం గురించి చెప్పాలి. ఈ ఏకబిల్వం ఎలా అంటే మనం అందరం కూడా సైన్స్ ఏం చెప్తుంది, ప్రకృతి నుంచే మనం వచ్చిన కోతి నుంచి మనిషి రూపంలో మారిండు అని చెప్తుంటారు. ఈ సృష్టి ముందుకు పోవడానికి వాళ్ళిద్దరూ డివైడ్ అయిన తర్వాత ఇటు పక్కన ఒక కొటేషన్ ఉంది. అతను పుట్టుక లేని వాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం. అంటే శివయ్యకు ఒకటేసారి జన్మ, ఆయన మళ్ళీ మళ్ళీ పుట్టలేదు. అమ్మ మాత్రం ఆమె పుట్టినప్పుడల్లా ఒక్కొక్క పురాణం కింద చెప్తుంటాం. ఆమె 9 అవతారాల గురించి మనం ఎంత పురాణంగా చెప్తూ ఉంటాం. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సృష్టి ముందుకు పోవడానికి వాళ్ళిద్దరూ డివైడ్ అయ్యి ఆడాముగ కింద డివైడ్ అయిన తర్వాత శివయ్య ఒకటేసారి జన్మ, అమ్మ మాత్రం మళ్ళీ మళ్ళీ. మొదటిసారి ఆమె ఆ ప్రకృతిలో ఐక్యమైనప్పుడు ఆ బిల్వ చెట్టు రూపంలో ఐక్యం కావడం జరిగింది. అందుకోసంగానే ఆ బిల్వ పత్రాన్ని తీసుకొచ్చి ఆయనకు సమర్పిస్తే అమ్మని ఆయనకు మనం సమర్పించిన వాళ్ళమైతాం. ఈ సృష్టిలో ఏదైనా కల్తీ చేయగలుగుతాం కానీ బిల్వ పత్రాన్ని మాత్రం కల్తీ చేయలేము. అందుకోసం కానీ అత్యంత ప్రీతికరమైనది ఆయనకు అది పెడితే. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే
శివయ్యతో అమ్మ దూరంగా ఉంటది కాబట్టి ఒకటి కుంకుమ పెడితే పార్వతీదేవిని ఇచ్చినట్టు, భస్మాన్ని ఇస్తే సతీదేవిని ఇచ్చినట్టు, ఆ బిలవపత్రాన్ని పెడితే ఆ శక్తి స్వరూపిని తీసుకొచ్చి ఆయన ఇచ్చినట్టు. ఆయన ఆనందపడి మనం ఏ కోరికలు కోరినా ఇస్తూ ఉంటారు అన్నట్టు. అందుకోసంగానే వాళ్ళిద్దరిని మనం విడదీసి పూజించొద్దు, వాళ్ళిద్దరిని కలిపే పూజించాలనే విషయానికి దీని గురించి. ఇప్పటి వరకు వాళ్ళ శరీరం మనలో ఉందని చెప్పినాను, వాళ్ళ తత్వంలోనే మనలో బతుకుతున్నామని చెప్పినాను. గుడి చుట్టూ ఇంకా కొన్ని కొటేషన్స్ ఉన్నాయి. అతడు మాట అయితే ఆమె అర్థం, ఆమె సగం ఆయన సగం, ఆమె పట్టు ఆయన విడుపు, అతడు పుట్టుక లేని వాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం. ఇవన్నీ కూడా ఆ శివపార్వతుల గురించి మనం రాష్ట్రం మనం అనుకుంటారు ఈ గుడికి, కానీ అవన్నీ కూడా మనకు వర్తిస్తాయి. అందులోనే మనం బతుకుతూ ఉంటాం. ఇక్కడ మీరు నాకు శివపార్వతుల తత్వం గురించి చెప్పాలి. శివయ్య ఎలాంటి వాడు? బోలాశంకరుడు, ముక్కోపి, ఏ తప్పు చేసినా క్షమిస్తూ ఉంటాడు, మనం ఏది అడిగినా ఇస్తూ ఉంటాడు, ఎట్లా పూజ చేసినా స్వీకరిస్తుంటాడు, అంతే కదా. అదే అమ్మ అయితే నవరాత్రులలో చూస్తూ ఉంటాం, అమ్మవారు చాలా నిష్టగా పూజ చేస్తూ ఉంటారు అందరూ. ఆమె అనుగ్రహించాలంటే కూడా చాలా కష్టం అంటుంటారు, ఆమెతో చాలా జాగ్రత్తగా ఉండాలంటుంటారు. ఈ లోకాన్ని నడిపే తల్లి ఆమెనే అని చెప్తూ ఉంటాం మనం అందరం, అంతే కదా. సో ఇక్కడ మొదటి ఉదాహరణ నేను చెప్తాను. మనము ఇక్కడ మన అమ్మ నాన్నలను తీసుకోవాలి. మనం తప్ప మనం ఏదైనా తప్పు చేస్తాం, నాన్న ఏం చేస్తాడు? మనం ఏదైనా తప్పు చేస్తే ఆ క్షణానికి కోపం వస్తుంది ఆయన, కానీ పోనీ లేని వదిలేసి వెళ్ళిపోతాడు ఆయన. మరి అమ్మ అయితే అమ్మ ఏం చేస్తుంది? మీ అందరూ ఏం చేస్తుంటారు? పిల్లలు తప్పు చేస్తే కొట్టడం కాదు, కరెక్ట్ మార్గంలో నడుపుతారు. అంటే స్వయాన అమ్మవారు ఎలాగైతే ఉంటుందో మీరు కూడా అందరూ అట్లానే ఉంటారు. కరెక్ట్ మార్గంలో నడిపి ఏది తప్పు ఏది మంచి అని నేర్పేది ఒక అమ్మనే. అమ్మ లేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది పరిస్థితి మీకు తెలుసు కదా. మన బట్టలు కూడా ఏదో దొరకాయి, మనకు అంత పరిస్థితులు పోతుంది. అంటే ఇంట్లో అమ్మ ఎంత ముఖ్యమో, అమ్మ లేకపోతే పరిస్థితి ఏందో మన అందరికీ తెలుసు. అంటే ఈ సృష్టిలో కూడా ఆ అమ్మవారే, ఆ అమ్మనే ఈ సృష్టిని నడుపుతా ఉంది. ఇక్కడ మీరు ఎలా అయితే మనం కుటుంబాన్ని ఎట్లా నడుపుతున్నారో అక్కడ అమ్మవారు కూడా అలాగే నడుపుతూ ఉంటుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. అతను మాట అయితే ఆమె అర్థం. ఇది అందరి ఇళ్లలో ఉంటుంది. మన నాన్న మనకి ఏదైనా అవసరం ఉందనుకోండి, నాన్నని పోయి మనం అడగగానే ఆయన ఏం చేస్తాడు? వెనక ముందు ఆలోచించి కూడా ఒప్పేసుకుంటాడు. మనకి ఏదైనా అవసరం ఉంది, ఏదైనా కావాలనుకున్నప్పుడు నాన్నని అడుగుతాం, అమ్మని అడగమని. ఎప్పుడు మనం పోయి నాన్నని అడగగానే ఏం చేస్తాడు? వెనక ముందు ఆలోచించకుండా ఒప్పేసుకుంటాడు. కానీ ఆయన మళ్ళీ పోతూ ఏం చేస్తాడు? మళ్ళీ అమ్మకి చెప్పిపోతాడు. చెప్తాడా లేదా? అక్కడ అమ్మ ఏం చేస్తుంది? అప్పుడు నిజంగా మనకు అవసరం ఉంటే ఇస్తుంది, లేకపోతే లేదు, ఇది కరెక్ట్ కాదు, ఇది మంచి అని కరెక్ట్ మార్గంలో తీసుకెళ్ళేది మన అమ్మనే. ఒక ఇంటికి అమ్మ ఎంత ముఖ్యమంటే ఇంట్లో ఏమి కావాలనేది అమ్మకే తెలుస్తుంది. పిల్లలకి ఏం కావాలి, నాన్నకి ఏం కావాలి, కుటుంబం ఎలా నడవాలనే విషయాలు ఒక అమ్మకు తెలిసినంత ఎవ్వరికీ తెలియదు. అందుకోసం చెప్తూ ఉంటుంది మాకు అమ్మవారు చెప్పిన విషయం. ప్రతి ఒక్క ఆడపిల్లలను అంటే 9 శక్తులు ఉంటాయంట. ఆమె ఎట్లున్నా ఆ 9 శక్తులు వాళ్ళలో ఉంటాయంట. సమయాభావాన్ని బట్టి వాళ్ళ శక్తులు బయటికి వస్తాయంట. అంటే ఆడపిల్ల దగ్గర అంత శక్తి ఉంటుంది. అందుకోసమే ఆడపిల్లని బాధ పెట్టదు. ఈ శక్తి స్వరూపాలు అనేటోళ్ళు ఎక్కడ ఉంటారు? గుళ్ళల్లో ఉంటారు, మన ఇంట్లోనే ఉంటారు. అమ్మ రూపంలో, అక్క రూపంలో, చెల్లి రూపంలో, భార్య రూపంలో, కూతురు రూపంలో, వీళ్ళందరూ కూడా మన ఇంట్లోనే ఉంటారు. అందుకోసం ఇంట్లో వాళ్ళని గౌరవించి తర్వాత బయట మీరు ఏం చేసినా మీకు సాధ్యం. సో అందుకోసం కానీ మాకు పెద్దవాళ్ళు చెప్పేటోళ్ళు ఏమని, ఇంట్లో ఆడపిల్ల ఏడిస్తే ఇంటికే అరిష్టం అని చెప్పేటోళ్ళు. కానీ ఎందుకు చెప్పేటోళ్ళు ఎవరికి తెలియదు. ఒకవేళ ఆడపిల్ల బాధపడితే స్వయాన అమ్మవారే బాధపడ్డట్టు. అందుకోసంటేనే ఆ అమ్మవారు లాగానే వాళ్ళని చెప్తూ ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఫస్ట్ చెప్పిన అతను పుట్టుక లేని వాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం. సో ఇది కూడా మనకి వర్తిస్తూ ఉంటుంది. శివయ్యకి జన్మ లేదు, అమ్మ మాత్రం పుట్టినప్పుడల్లా ఒక చరిత్ర. ఇక్కడ మనకి ఎలా వర్తిస్తుంది అంటే, ఇక్కడ మన అమ్మా నాన్నలను తీసుకోవాలి. మనం నాన్నని తీసుకుంటే నాన్నకు నాన్న అయినా, నాన్నకు తాత అయినా, నాన్నకు కొడుకైనా, నాన్నకు మనమడైనా ఒకటే వంశం. ఆ వంశం మారదు. కానీ అమ్మ ఇంకొక వంశం నుంచి వస్తుంది, ఆ వంశాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇక్కడ ఇలాంటి ఆడపిల్ల పుడితే
ఇంకొక వంశానికి పంపిస్తారు. అంటే ఈ సృష్టిని పెంచుకుంటూ పోతున్న తల్లులు ఎవరో కాదు, మీ అందరే. శక్తి లేనిదే ఈ సృష్టి లేదు అని నేను అప్పటి నుంచి చెప్తున్నా. మీలాంటి వాళ్ళ లేకపోతే మాలాంటి వాళ్ళ జన్మ అనేది లేదు. ఈ సృష్టి అనేది ముందుకు పోదు. అందుకోసం కానీ ఆడపిల్లని ఇక్కడ కూడా విశ్రమించారు. ఎక్కడైతే శక్తులు బాధపడుతుందో ఆ ఇల్లు వినాశనమే. ఎక్కడైతే ఆడపిల్ల బాధపడుతూ ఉంటుందో ఆ ఇల్లు వినాశనమే. వీళ్ళందరూ అమ్మవారి రూపాలను వాళ్ళని బాధ పెట్టొద్దని చెప్పి నేను ముఖ్యంగా చెప్తాను. ఈ ఆలయంలో కూడా ఆడపిల్లలకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అమ్మాయి, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఈడంగా ఏ ఆలయంలో కూడా ఆడపిల్లలకు రిస్ట్రిక్షన్స్ ఉండవు. భర్త లేడనో లేకపోతే పీరియడ్స్ ఉన్నాయనో ఇట్లాంటి ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఈ ఆలయంలో ఆడపిల్లలకు మాత్రం ఉండవు. ఇంకొక విశిష్టత కూడా ఉంది ఇక్కడ. 6 నెలలలోపు ఆడపిల్లలు ఎవరైనా సరే మీ ఎవరెవరు ఉంటే తీసుకొచ్చుకోండి. ఈ ఆలయంలో లోపలికి తీసుకెళ్ళి వాళ్ళు ఒళ్ళో పెట్టి ఇస్తూ ఉంటారు. కేవలం ఆడపిల్లలకు మాత్రమే, మగపిల్లలకు అలౌ చేయని లోపల. కేవలం 6 నెలల లోపు ఆడపిల్లలు మీ ఎవరెవరు ఉంటే చెప్పండి, వాళ్ళ ఒళ్ళో పెట్టి మా పంతులు గారు పూజ చేసిస్తూ ఉంటారు. ఆడపిల్లలకు మాత్రం. అందుకోసంగానే ఆడపిల్లని విశ్రమిస్తూ అది తప్పుగా చూడొద్దని చెప్పి మా సైడ్ నుంచి మాకు అమ్మవారు చెప్పిన విషయాన్ని మీకు అందరికీ చెప్తూ ఉన్నాను. ఇంకొక 2 విషయాలు చెప్పి క్లోజ్ చేసేస్తాం. ఇక్కడ మనమందరి జీవితం ఒక పుస్తకం మీద నడుస్తాం. ఏదా పుస్తకం? భగవద్గీత, రామాయణం ఇవన్నీ పాటించుకుంటే చాలా మంచిది. పంచాంగం పంచాంగం పొద్దున్న లేస్తే పంతులు గారు ఏ రోజు మంచిపోతుంది, ఏ క్షణం మంచిపోతుంది, రావు కాలం ఎప్పుడు, మంచి కాలం ఎప్పుడు, పీడకాలం ఎప్పుడు, లేకపోతే నా జాతకం ఎట్లుంది, ఈరోజు మంచిగుందా, జాతకాలు ఎట్లున్నాయి, పూజలు చేయాలి, అవి చేయాలి, ఇవన్నీ కూడా ఫేక్. ఈ జాతకాలు, నవగ్రహాలు ఇవన్నీ కూడా ఫేక్. ఎందు గురించి మీకు చెప్తా. ఇక్కడ మాకు అమ్మ చెప్పిన విషయం, మనమందరం ఆ జాతకాల పిచ్చిలో పడి మనం డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాము, ప్లస్ అప్పులు చేసి పూజలు చేయించుకుంటున్నాం. కానీ ఇవన్నీ కూడా తప్పు. మాకు అమ్మ చెప్పిన విషయం, మనం అందరం కూడా మన చావుని మర్చిపోయి బతుకుతున్నాం. ఈ క్షణం పోతామా, ఇంకొక 20 సంవత్సరాలు పోతామా ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడో ఒకసారి పోవాల్సింది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు పుట్టినప్పుడే మీ చావు దేవుడు రాసేసి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈరోజు పొద్దున అనుకున్నారో లేదా ఈ క్షణానికి మీరు ఇక్కడికి వస్తా అని చెప్పి, కానీ ఈరోజు మీరు ఇక్కడికి రావాలని రాసి పెట్టేది మీరు ఇక్కడికి వచ్చేసారు అంతే. మీరు ఎక్కడ పోరు, ఇక్కడికి రావాల్సిందే ఎట్టి పరిస్థితి. రేపు పొద్దున మీరు ఎటు పోవాలనేది కూడా దేవుడు రిటర్న్. సో ఆల్రెడీ మన లైఫ్ ఆల్రెడీ దేవుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది రాసేసి. అదే నిజంగానే జాతకాలే నవగ్రహాలు అంటే నిన్న మీ లైఫ్లో మంచో చెడో జరిగి ఉంటుంది. నిన్న మనం అది మార్చగలుగుతామా? రేపు జరిగేది చెప్పగలుగుతుందా? చెప్పనప్పుడు ఈ పనికిరాని జాతకాలు నవగ్రహాలు మనకి ఎందుకు? కాలి పిలి ఆ నెగిటివ్ థింకింగ్ లో పోయి ఏదో జరిగిపోతుంది అనేది మనం అందరం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ మనకు దేవుడు ఇచ్చిన మార్గాలు 2 మార్గాలు, ఒకటి మంచి, 2 చెడు. మంచి మార్గంలో నడిస్తే ఇనిషియల్గా చాలా బాధలు ఉంటాయి, కానీ ఒకసారి దాన్ని అలవాటు చేసుకుని చూడండి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది. చెడు మార్గంలో నడిస్తే ఇనిషియల్గా నన్ను కొట్టేటోడ లేడనుకుంటాం, కానీ ఒకసారి పడ్డామా లైఫ్లో రివర్స్, తిరిగి చూడలేము. నీ కర్మ నీతో పాటే నడుస్తూ ఉంటుంది. నీ కర్మ పూర్తయ్యేదాకా నువ్వు ఎక్కడ పో. సో అందుకోసంగానే మీరు ఏం ఎంచుకుంటారు అనేది మీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఏ దారి ఎంచుకుంటారో అనేది మీ దగ్గర ఉంది, అంతకుమించి ఇంకేం లేదు. ఇక్కడ ఇప్పుడు మీ అందరూ ఒక విషయం అడుగుతారు, గుడికి వచ్చారు ఏం చేసి దేవుడితో బేరం ఆడే వెళ్ళిపోయారు అంతే కదా. నాకు ఇది నీకు ఇది ఇస్తా, అదే నేను ఏమంటున్నానంటే, మనం ఏది ఉన్నదో చెప్పుకొని పోతాం, కానీ మనం ఏం తెలుసుకోము ఇక్కడ ఏమున్నది అనేది. ప్రతి ఆలయంలో మనం చేసే తప్పు కూడా అదే. ఇప్పుడు పిల్లలు వచ్చారు, అసలు గుడికి ఎందుకు వచ్చినాం అంటే కానీ మొక్కుకొని పోతున్నాం అనేది చెప్తారు. సో పిల్లలకు తెలియాల్సింది చాలా విషయాలు తెలియాలి. కాబట్టి మన పెద్దవాళ్ళు మనకు నేర్పినది, ఒక గుడికి పోతే మన కష్టాలు చెప్పుకోవాలి, లేకపోతే ఆ గుడిలో మనం మొక్కిన చేయకపోతే మనకి ఏదో జరుగుతుంది, అంతే కదా. ఇదే మనకు నేర్పి.
కానీ నేను ఈ జనరేషన్ వల్ల చెప్తున్నా, ఈ జనరేషన్ వాళ్ళకు మనకు తెలుసుకోవడానికి చాలా అవకాశం ఉంది. మనకి ఈ జనరేషన్ ఒక ఆలయంలో దేవుడు ఏం సాడిస్ట్ కాదు, దేవుడు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయడు. దేవుడు ఎక్కడ కూడా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయడు. నువ్వు చేసే పాపకర్మాలే నీతో పాటు నడుస్తాయని చెప్పిన ఇప్పటిదాకా. నీకు ఏమి ఇవ్వాలో దేవుడు ఆల్రెడీ రిటర్న్. నీకు ఒకటి నువ్వు కోరినా జరుగుతలేదంటే దేవుడు నీకు ఇంకోటి ఏదో పెద్దది ప్లాన్ చేసినట్టు. సో అందుకోసం కానీ పాజిటివ్గా థింకింగ్ చేయండి, పాజిటివ్గా ముందుకు పోండి. అంత మించి వేరేది ఏం లేదు. మన చేయలో ఏం లేదు, మన అంత పైన చూస్తూ ఉంటాడు అంతే. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఈ జనరేషన్ వల్ల నేను చెప్తున్నాను. ఒక గుడి సైన్స్ మ్యూజియం లాంటిది. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నాము మనము, ఎంత పెద్ద కాలేజీలలో కూడా ఇంత ప్రశాంతత దొరకదు. మన గుడి గోపురం దాటగానే ప్రశాంతత ఎందుకు పోతుంది? తెలుసుకోవాలి కదా మనం అసలు ఎందుకు ఉంటుంది, ఏంటంటే మనం తెలుసుకోవాలి. స్థల పురాణం తెలుసుకోవాలి, ఆలయంలో ఏం జరుగుతాయి, అసలు ఎందు గురించి జరుగుతాయి, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. మన చదువులకు కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. ఒకప్పుడు మనం మరి ఇంత పెద్ద గుళ్ళు కడతారు, అక్కడ సైన్స్ లేకుండా ఎంత ప్రశాంతంగా ఇట్లా రావు కదా. సో అందుకోసం ప్రతిదీ తెలుసుకోండి, రీసెర్చ్ చేయండి, ఒక 1 hour కేటాయించండి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఇంకా మనకంటే చాలా స్పీడ్ ఉంటుంది, వాళ్ళు పట్టించుకోరు ఇవన్నీ. మనం తెలుసుకోవాలి, పిల్లలకు అందించండి. చాలా మంది ఇప్పుడు మనం ఇక్కడ అలంకరణలు చేస్తుంటాం, అన్నీ చేస్తాం. మన కల్చర్ ఎంత గొప్పది అంటే ఈ సృష్టిలో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మగవాడే గొప్పడు అని కొలుస్తూ ఉంటారు. కానీ మనం ఇక్కడ మాత్రం ఒక అమ్మని శక్తి స్వరూపంలో కొలుస్తూ ఉంటాం, ఒక అమ్మని శక్తి స్వరూపంలో కొలుస్తుంటాం. అంటే మన కల్చర్లో చాలా విషయాలు ఉన్నాయి. మనం ఎవరిని ఎట్లా గౌరవించాలి, ఏంటి ఎట్లా అనేది చాలా తెలుసుకునే విషయాలు మనవి ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ అమ్మవారికి అలంకరణ చేస్తాం. అంతేందుకు మీరు అలంకరణ చేసుకుంటారు. ముక్కు పుడక పెట్టుకుంటే ఒక సైన్స్ ఉంది, గాజులు వేసుకుంటే ఒక సైన్స్ ఉంది, మొలతాడు కట్టుకుంటే ఒక సైన్స్ ఉంది, పట్టీలు పెట్టుకుంటే ఒక సైన్స్ ఉంది, మెట్టలు పెట్టుకుంటే ఒక సైన్స్ ఉంది. ఇవన్నీ విషయాలు మనకు తెలుసా? తెలియదు. మన పెద్దవాళ్ళకు కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఎవరు చెప్పేటప్పుడు లేరు. సో ఈ జనరేషన్ వాళ్ళకు మన దగ్గర రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంది, బుక్స్ చదవడానికి ఉంది. తెలుసుకొని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి మీ అందరూ తెలుసుకోండి, నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. మీరు అందరూ ఇది చేస్తారని నా ఒక నమ్మకం. సో ఫైనల్గా ఒక విషయం చెప్పి క్లోజ్ చేసేస్తా. ఇక్కడ ఈ ఆలయంలో ఒక విశిష్టత ఉందమ్మా. నవశక్తి స్థాపన చేయడం జరిగింది. నవశక్తి స్థాపన ఈ 3 గుళ్ళు కలిపి ఒక ప్రదర్శన చేస్తే, ఒక ప్రదర్శన అయితే 9 ప్రదర్శనలో ఒక్కొక్క శక్తి పేరు తలుస్తూ ప్రదర్శనలు చేసుకొని మీకు ఏదైనా కోరికలు ఉంటే నెరవేరుతాయని చెప్తూ ఉంటారు మా పంతులు గారు. దాంట్లో కూడా మేము చెప్పేది సృష్టికి విరుద్ధమైన కోరికలు ఉంటే నెరవేరు. అది ఏదైనా సరే, ఏ గుడి అయినా ఎక్కడైనా సృష్టికి విరుద్ధమైన కోరికలు ఏవి కూడా నెరవేరు. అవి మంచి కోరికలు ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. సో ఇక్కడ చాలా మందికి మంచి జరిగింది, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు, పిల్లలు కాని వాళ్ళకు, లేకపోతే ఇతర కోరికలు మంచి జరిగింది. మీకు ఏదైనా మంచి జరిగినప్పుడు గుళ్ళో ఏదో చేద్దాం అనుకుంటారు, కానుకలో లేకపోతే డబ్బులో ఏదో వేద్దాం అనుకుంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం మీరు వేయకండి. ఈ ఆలయంలో ఆ డబ్బులు వేయకండి. ఏమైతే మీరు ఇక్కడ చేద్దాం అనుకున్నారో ఆ డబ్బులు తీసుకుపోయి బయట లేని వాళ్ళకి సహాయం చేయండి. ఎందుకంటే చాలామంది చదువుకునే పిల్లలు ఈ ఆలయాన్ని నడపడానికి నాకు అమ్మ శక్తిని ఇచ్చింది, అది తగ్గినప్పుడు అమ్మనే చూసుకుంది. సో ఇక్కడ మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బయట చదువుకునే పిల్లలకు చదువుకోలేకపోతున్నారు, 10th క్లాస్ వరకు చదువుకుంటున్నారు, ఇంటర్ పోవడానికి డబ్బులు ఉండట్లేదు, లేదా హాస్పిటల్లో గవర్నమెంట్ ట్రీట్మెంట్ చేపిస్తుంది, ట్యాబ్లెట్లకు డబ్బులు ఉండట్లేదు, ఓల్డేజ్ హోమ్స్లో పెద్దవాళ్ళు ఉంటున్నారు, చిన్నపిల్లలు తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు ఉన్నారు, హెచ్ఐవి తల్లిదండ్రులు అంటే వదిలిపెట్టిన చిన్న పిల్లలు ఉంటున్నారు. ఏదో ఒక రూపంలో సహాయం చేయండి. మీరు అప్పులు చేసి సహాయం చేయమని నేను చెప్పట్లేదు. మీకు కలిగిన దాంట్లో ఒక 5%, 2% ఎంతనో కొంత లేని వాళ్ళకి సహాయం చేయండి. ఎందుకంటే మాకు అమ్మవారు ఒక విషయం చెప్పింది, ఎక్కడైతే ఇదందరికీ వర్తిస్తుంది, ఎక్కడైతే మనుషులు బాధపడుతూ ఉంటారో అక్కడే శివపార్వతులు ఉంటారు. ఎందుకంటే మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు మా అమ్మ నాన్న మనతోనే ఉంటారు, వాళ్ళ సృష్టికే అమ్మ నాన్నలు మనతో పాటే నడుస్తూ ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారట అసలు ఎవరైనా వీళ్ళకి సహాయం చేస్తారా లేదా అని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు కూడా కొద్ది గొప్ప కర్మ ఉంటుంది, ఏదో ఒక తప్పులు చేసి ఉంటాం, అక్కడ కూడా తన కర్మతో అనుభవిస్తూ ఉంటాడు. మనం తీసుకెళ్ళి అక్కడ సహాయం చేస్తే
మంచి జరుగుతుండొచ్చు మనకు కూడా. మీరు ఇప్పుడు ఒక మొక్కు 100 కొబ్బరికాయలు కొడతాను మొక్కుతారు, మీరు తెచ్చి కొడతారు, నేను తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తాను, నాకు ఏ ఉపయోగం లేదు అడుగుతుంది. మీరు అవ్వే 100 కొబ్బరికాయల డబ్బులు మీరు బయట పోయి సహాయం చేస్తే ఒక కుటుంబానికి, ఒక జీవితాన్ని మనం కాపాడినామని. సో అందుకోసం కానీ మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ ఆలయంలో అయినా దేవుడు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయడు. మీ అందరికీ నేను క్లియర్గా చెప్తున్నా. ఇవన్నీ కూడా మనం ఒక ట్రాన్స్ఫర్ తీసుకుపోయి అంతా డబ్బులు వేస్తే ఏదో వస్తుంది, ఇంకేదో అసలు అది కానే కాదు. మీరు ఏదైనా చేస్తే లేని వాళ్ళకి సహాయం చేయడం, మంచి మార్గంలో మీరు నడిచిన వాళ్ళు అవుతారు. సో ఈ సహాయం చేసేటప్పుడు ఖచ్చితంగా మీ పిల్లల్ని వెంబడి పెట్టుకొని తీసుకెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు కూడా మంచి నేర్చుకుంటారు. రేపు ఆ సహాయం మనకు ఎక్కడో పనికి వస్తుంది, మనకు ఎక్కడో మనకు మంచి జరుగుతుంది. మనం చేసిన సహాయం మన పిల్లలు కూడా మంచి మార్గంలో పోతారు. ఎందుకు మనం సహాయం చేస్తున్నాం పిల్లలు కూడా మనం క్వశ్చన్ చేస్తారు. అప్పుడు చెప్పాలి మనం ఎందుకు సహాయం చేసినాం అన్నది ఇక్కడ. సో మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ పని మీరు చేస్తారని. ఇక్కడ ఈ ఆలయంలో ఎటువంటి పూజలకు ఎటువంటి డబ్బులు ఉన్నాయమ్మా, అంతా కూడా లోక కళ్యాణార్థం చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎటువంటి డబ్బులు కూడా మీరు ఇక్కడ ఎవరు మీ పంతులు ఎక్స్పెక్ట్ చేయరు, మిమ్మల్ని అడగరు, ఏ టికెట్లు ఉంటాయి, ఇక్కడ ఏం లేదు. ప్రశాంతంగా రండి, వాళ్ళని దర్శనం చేసుకొని పోండి. ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తున్నారు. వచ్చి వాళ్ళని ఫోన్లతో మాత్రం చూడకండి. ప్రశాంతంగా వాళ్ళని చూసి గమనించి వాళ్ళ గురించి తెలుసుకొని, ఒక ఆలయానికి వచ్చి మనము ఏం అడగాల్సిన అవసరం లేదు. దేవుడికి అర్థమైపోతుంది నువ్వు వచ్చినావు అంటే, ఆయనకు అర్థమైపోతుంది నువ్వు ఎందుకు వచ్చినావు. బతిలాడాల్సిన అవసరం లేదండి. మంచిగా ప్రశాంతంగా కూర్చొని నువ్వు చేసిన తప్పులని స్మరించుకోవాలి. అంతకుమించి ఇంకేం అవసరం లేదు. ఒక్కసారి మనం దేవుడు మనకు అంటుంటారంట ఏమని, మనం చేసిన తప్పులు ఒప్పేసుకుంటే అది పాపమే కాదు. సో అది నువ్వు ఎక్కడ చెప్పకపోయినా నీ మనసులో కూర్చొని ఒక 2 నిమిషాలు అనుకుంటే చాలా అది సరిపోతుంది. సో మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైనా మీరు చేయాలనుకుంటే లేని వాళ్ళకి సహాయం చెప్పి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫైనల్గా శివాలయంకి వెళ్ళినా, పక్కనే ఉన్న అమ్మ గర్భాలయంకి వెళ్ళినా పంతులు గారిని రిక్వెస్ట్ చేయండి, ఇద్దరికి కలిపి పూజించమని చెప్పి. మీ ఇంట్లో పూజ చేసుకున్న వాళ్ళిద్దరిని కలిపి పూజించుకోండి. మీ అందరికీ ఒక విషయం చెప్తా, శివుడిని ఒక్కడిని తలవకండి, ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి పేరుతో తలవండి. ఎక్కడైనా సరే ఓం నమ శివాయ అనకండి, వాళ్ళిద్దరిని కలిపే తలవండి. ఎందుకంటే వాళ్ళు వేరే గారు ఒకటే వాళ్ళు. సో మీ అందరిని అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఆ తప్పుని చేస్తే మన అమ్మ నాన్నలు మనమే విడదీసిన వాళ్ళం అవుతాం కాబట్టి మీరు ఆ తప్పు చేయొద్దని చెప్పి సెలవు తీసుకుంటాను. ఓం శివాశక్తి.